ప్రస్తుత కాలంలో ఎలక్ట్రికల్ కార్స్ హవా అనేది ఏ రేంజ్లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా రకరకాల మోడల్స్, ఫీచర్స్ కలిగిన కొత్త కార్లు అనేవి మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. కాగా ఇప్పటికే ఎక్కడ చూసినా ఈ ఎలక్ట్రికల్ వాహనాలు మార్కెట్లో ఏ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయో, అదేవిధంగా సేల్స్ జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. కానీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గంటలు ఛార్జింగ్ తీసుకురావడం, వాహనదారులు ఎక్కడికైనా వెళ్లడానికి సమయం వృధా అవుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీకి సంబంధించి సమస్యను పరిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా భారీ పోటీనే జరుగుతోంది. అయితే తాజాగా నిమిషాల వ్యవధిలోనే వాహనాలకు పూర్తిగా ఛార్జ్ చేసే విధంగా ఓ స్టార్టప్ కంపెనీ బ్యాటరీని తయారు చేసింది. అయితే ఈ బ్యాటరీ కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే 80% దాకా ఛార్జ్ పూర్తయిపోతుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో చాలా సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక దీనిని పరిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా భారీ పోటీనే జరుగుతోంది. నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రిటన్లోని ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన బ్యాటరీ కేవలం 4 నిమిషాల వ్యవధిలోని 80% దాకా ఛార్జ్ అయింది. పైగా దీనిని తయారు చేసింది బ్రిటన్లోని తెలుగు వ్యక్తి అయిన డాక్టర్ సాయి శివారెడ్డి కావడం గమనార్హం. అయితే సాయి శివారెడ్డి స్థాపించిన స్టార్టప్ సంస్థ న్యూబోల్ట్ ఈ బ్యాటరీని తయారు చేసింది. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ తొలి ప్రదర్శనలో 4 నిమిషాల 37 సెకండ్లలోని 10% నుంచి 80% విజయవంతంగా ఛార్జ్ అవుతుందట. పైగా ఈ బ్యాటరీని బెడ్ఫోర్డ్లో ప్రత్యేకంగా రూపొందించిన కాన్సెప్ట్ స్పోర్ట్స్ కార్తో పరీక్షించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు త్వరగా ఛార్జ్ అయ్యేలా జరుగుతున్న ప్రయత్నాలలో ఇదొక ముందడుగని ఆ సంస్థ చెబుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఉన్న టెస్లా సూపర్ ఛార్జర్తో కారుకి ఈ బ్యాటరీని 80% ఛార్జ్ చేయాలంటే 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఛార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో టెస్లా కార్లైతే 80% ఛార్జ్ చేస్తే దాదాపు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే ఈ బ్యాటరీ పరీక్షా ఫలితాల్లో సంతృప్తిగా ఉన్నామని, కానీ బ్యాటరీ పరీక్ష సమయంలో కాస్త ఆందోళన కలిగించిందని న్యూబోల్ట్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ శివారెడ్డి తాజాగా ఓ మీడియాకు తెలియజేశారు.